ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక వస్తువుని సవరించుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కారణమేమి అనేది తెలుసుకోవడం అవసరం. గోడ మీద మొలిచే మొక్కని మనం మొలవకుండా చేసుకోవాలి అని అనుకుంటే దానికి కారణం వేరు. అది తెలుసుకుని దాన్ని మనం జాగ్రత్తగా తీసేస్తే ఆ మొక్క మొలవకుండా ఉంటుంది. ఒక రోగం ఏర్పడ్డప్పుడు దానికి కారణం ఏమిటో తెలిసి దానికి తగినటువంటి మందు వేసినట్లయితే ఆ రోగాన్ని సక్రమంగా నివారణ చేసుకోవచ్చు. ప్రపంచానికి ఇన్ని రకాలైనటువంటి తేడాలు, ఇన్ని రకాలైనటువంటి విషమత, అంటే రకరకాలైనటువంటి మార్పులు, ఇన్ని రకాలైనటువంటి చేర్పులు కలిగి ఉండేటటువంటి ఈ భిన్న భిన్నమైనటువంటి ప్రపంచానికి కారణం ఏమి? ఇవన్నీ ఎట్లా తొలగుతాయి? దీని మీద చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఋషులు, మహానుభావులైనటువంటి పెద్దలు ఎందరో ఈ విషయాన్ని గురించి చర్చించి ఉపనిషత్తులు చెప్పినటువంటి తాత్పర్యాన్ని మనకి అందించి ఇది కారణం అని మనకు తెలియజేశారు. ఈ ప్రపంచానికి కారణాన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా మనకు తెలియజేశారు. తార్కికులు అని కొందరు ఉంటారు, నైయాయికులు అని అంటారు వాళ్ళని. వాళ్ళు జగత్ కారణాన్ని గురించి చెప్పేటప్పుడు క్రింద నుంచి పైకి పెడతారు. వాళ్ళు క్రింద నుంచి అంటే పరమాణువుల దగ్గర నుంచి మొత్తం ఈ ప్రపంచం అంతా నిర్మాణం జరిగింది అని అంటారు. పరమాణువులు ఎప్పుడు ఉంటాయి అనేది వాళ్ళ యొక్క నిర్ణయం. అంటే పృథివీకి ఉండేటువంటి పరమాణువులు, జలాలకు ఉండే పరమాణువులు, తేజస్సుకు ఉండే పరమాణువులు, వాయువుకి, ఇలా ఉండేటువంటి ఈ పరమాణువులన్నీ కూడా రెండు పరమాణువులు కలుస్తాయి, అది ద్వ్యణుకము అంటారు. ఆ ద్వ్యణుకాలు మూడు కలుస్తాయి, అది త్రణుకము అంటారు. అవి కొన్ని కలిసిన తర్వాత క్రమంగా ఈ వస్తువులు ఏర్పడి వీటన్నిటితోటి ఈ విశ్వమంతా నిర్మితమైంది అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఇలా క్రింద నుంచి పైకి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పెడతారు వాళ్ళు. కానీ వేదాంతులు అట్లా చెప్పరు. జగత్ కారణాన్ని గురించి చెప్పేటప్పుడు వాళ్ళు పైనుంచి కిందకు వస్తారు. మనం చెట్లో ఒక గింజని నాటినప్పుడు ఆ గింజలోంచి క్రమంగా ఆకులు, క్రిందకి వ్రేళ్ళు బయలుదేరి అవి ఒక అద్భుతమైనటువంటి మహావృక్షంగా పరిణమిస్తోంది. ఈ వృక్షం అంతా అందులో ఉంటుంది, అది క్రమంగా బయటకు వస్తుంది, ఒక రకమైనటువంటి పరిణామాన్ని చెందుతుంది. పరిణామ సిద్ధాంతం అని మళ్ళీ ఇప్పుడు మనకి ఇప్పటి వాళ్ళు చెప్పే ఒక సిద్ధాంతం కూడా ఉంది, డార్విన్స్ థియరీ అంటారు. ఇది ఏదో క్రమంగా ఏదో ఏకకణ జీవి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ జీవనం ఈవేళ మనం చూసేటటువంటి రీతిలో అది ఒక్కొక్కటి మార్పు చెందుకుంటూ వచ్చి అది కోతి దాకా వచ్చి కోతిలోంచి మనిషి వచ్చాను. ఈ తర్వాత ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇంకా కొన్ని వేల సంవత్సరాల కాలం గడిస్తే బహుశా ఈ మానవుడు కూడా మారిపోయి రెండు కాళ్ళ వాడు ఒకే కాలుగా, రెండు చేతుల వాడు ఒకే చేయిగా, రెండు కళ్ళ వాడు ఒకే కన్నుగా,
ఇన్ని అంగాలు ఉండేటువంటి వాడు ఏదో బహుశా ప్రాబబ్లీ ఒకే అంగిగా ఏమైనా మారుతాడు, లేకపోతే ఒక తల వాడు ఇంకా కొన్ని ఎక్కువ తలాలతో మారుతాడు, ఇంకా మనకైతే తెలియదు. ఇలాగ కొందరు సిద్ధాంతాలని చెప్తారు. కానీ ఇవి ఎట్లా ఏర్పడ్డాయి, అట్లాంటి పరిణామం వచ్చిందా అనేదాన్ని మనకి వేదాంత శాస్త్రం వివరిస్తూ, పరిణామం జరిగిన మాట వాస్తవం, కానీ ఆ పరిణామం ఎట్లాంటిదంటే ఈవేళ మనం చూసేవి ఎన్ని రకాలున్నాయో ఇవన్నీ కూడా ఒకనాడు అదే క్రమంలో స్ట్రక్చర్డ్, పర్ఫెక్ట్లీ స్ట్రక్చర్డ్. పైకి రావడం, కనిపించడం, అభివ్యక్తి అనేది మాత్రం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మనకి అవుతూ ఉంటుంది. చెట్టు క్రింద మనం చూసినప్పుడు దాంట్లో పైన కొమ్మలు వస్తాయి, ఆ పైన చిగుళ్ళు వస్తాయి, ఆ పైన ఆకులు వస్తాయి, వాటి వెనక కాండములు ఉంటాయి, వాటి వెనక కింద వ్రేళ్ళు ఉంటాయి. ఇదంతా ఒక స్ట్రక్చర్ చెట్టుకి. ఇదే స్ట్రక్చర్ సూక్ష్మ రూపంలో ఒక చోట ఉంటుంది, గింజ. అందులోంచి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఒకేసారి ఇవన్నీ కూడా బయటికి రావు. అయితే ఇవన్నీ వచ్చేటప్పుడు క్రమంగా అవి పెరుగుతూ ఇవాళ ఇంత అవుతాయి. మన మనుషులం, మనం కూడా ఒకనాడు అట్లానే వచ్చాము. ఒకనాడు మనం చాలా అతి సూక్ష్మమైనటువంటి దశలో ఉండేటప్పుడు మనకి కాళ్ళు వేరుగా ఉన్నాయి, చేతులు వేరుగా ఉన్నాయి. వేరుగా అంటే అవి స్వతంత్రంగా పని చేయడానికి వీలయ్యేటట్లుగా ఉన్నాయి అనేది మనం గుర్తించలేము. ఈవేళ మనకి కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు వేడ పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, పళ్ళు పనిచేస్తున్నాయి, నాలుక పనిచేస్తోంది. ఇవన్నీ ఇప్పుడు ఈవేళ దేనికది విడివిడిగా వాటి కార్యాలను చేసుకుంటూ పోతున్నాయి. ఇందులో కొన్ని చాలా కఠినమైన ఉన్నాయి, కొన్ని చాలా సున్నితమైన భాగాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకనాడు ఒక చిన్న కణము అని అనుకునేటటువంటి దశలో కూడా ఉన్నాయి. ఇవే ఆర్డర్లో ఉన్నాయి. కానీ అప్పుడు చాలా ఇది ఫలానా అని గుర్తించడానికి వీలు కాని దశలో ఉన్నాయి. క్రమంగా అవి తమ యొక్క ఆకృతిని పెంచుకుంటూ ఈవేళ ఇంత శరీరం అయింది. ఈవేళ మన ఏదో ఒక వెంట్రుక ఒక రంగులో, లేకపోతే ఒక రకమైనటువంటి ఏదో వంకరలో అది రౌండ్గా తిరుగుతున్నా, లేకపోతే ఇలా వంకరలు తిరుగుతున్నా, లేకపోతే స్ట్రైట్గా ఉంటున్నా ఉన్నది అని అంటే ఈ రకమైనటువంటి స్థితిలోనే అది ఒకనాడు సూక్ష్మ దశలో ఉంది. ఆవేళ మనం చూడడానికి అవకాశం లేనంత చిన్నిది కనుక మనం కనిపెట్టడం లేకపోతున్నాము. కానీ తెలిసినటువంటి వారు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని కూడా వాళ్ళు గమనించగలుగుతారు. అలాగే వీడికి ఒక చేతిలో ఏదో ఎక్కువ వేళ్ళు ఉంటాయో, లేకపోతే వీడికి ఏ రకమైనటువంటి రంగు ఉంటుందో, దాని మీద ఉండేటటువంటి ఆ భాగాలు ఎలా పెరుగుతాయి, ఏ క్రమంలో వస్తాయి, ఇదే క్రమంలో సూక్ష్మ దశలో ఆనాడు ఆ చిన్ని కణంగా ఉండేటప్పుడు కూడా ఉంటాయి. పండ్లు, ఇప్పుడు ఇవాళ వీడి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకరికి రౌండ్గా ఉంటాయి, ఒక్కొక్కరి ఇలా కాస్త వంకరటింకరగా ఉంటాయి, కొంచెం పొడుగు పొట్టిగా ఉంటాయి. సో ఓకే, ఏ క్రమంలో ఈవేళ ఉన్నాయో ఇదే క్రమంలో సూక్ష్మ దశలో కూడా ఒకనాడు ఉన్నాయి. ఆనాడు మనం కనిపెట్టలేకపోయి అది సూక్ష్మ దశ, ఇది స్థూల దశ. సూక్ష్మ దశలో ఉన్నదే స్థూల దశలో అది క్రమంగా పరిణమించి వస్తుంది తప్ప లేనిది రాల. ఆ కణంలో లేని పళ్ళు ఈవేళ రాలే, ఆ కణంలో లేని కళ్ళు ఈవేళ రాలే. కళ్ళుగా ఉండేటటువంటి భాగం ఆ వేళ మనం కనిపెట్టలేదు, ఈ పళ్ళుగా ఉండేటటువంటి భాగాన్ని ఆ వేళ మనం కనిపెట్టలే, ఎముకలుగా ఉండే భాగాన్ని ఆ వేళ మనం కనిపెట్టలే. కానీ ఇవి కూడా అందులో ఆ వేళ ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి పరిణామము. అంటే ఉన్నదాని యొక్క పరిణామమే తప్ప లేనిదేదో కొత్తగా వచ్చి చేరడం అనేది కాదు. మనం ఏదో వాడు చెప్తారు చూడండి, తోక తెగిపోతే మనిషి అయిపోయాడు, కోతిలోంచి మనిషి వచ్చాడు. అలా కోతిలోంచి మనిషి రావడం అనేది మన వాళ్ళు అంగీకరించారు. ఇవే మనం కోతులుగాను, మనుషులుగాను, ఆవులు, గేదెలు ఇత్యాది ఆకృతులలో
రకరకాల పేర్లతో, రకరకాల రూపాలతో, రకరకాల పనులు, రకరకాల సౌండ్స్, రకరకాల రుచులు, రకరకాల పరిమళాలు కలిగే ఈ చూసేటటువంటివి ఇవన్నీ కూడా ఓనాడు ఒక చోట ఒకే వ్యక్తి అనుకోవడానికి వీలయ్యేటట్లుగా ఉన్నాయి. దానికి సత్ అని పేరు పెట్టారు. ఈ సత్ అనేటటువంటిది క్రమంగా విస్తరించి ఇప్పుడు ఈవేళ మనం చూసే ఇంత రూపాన్ని సంతరించుకుంటుంది. వచ్చే క్రమం వేరే ఉంటుంది. ఇప్పుడు మానవ శరీరంలో ఉండేటటువంటి ఒక చిన్న జీవకణం పెరిగేటువంటి క్రమం ఉంటుంది. మన వైద్య శేఖరులు ఆ లోపల ఏర్పడ్డటువంటి మాతృదేహంలో ఏర్పడ్డ ఒక చిన్న జైగోట్, దాని యొక్క క్రమాన్ని గురించి వాడు చెప్తారు. ఇది ఏదో ఒక నెల రోజులు అయ్యేటప్పటికి ఈ రకమైన రూపుదిద్దుకుంటుంది. 2వ నెలలో ఇలాంటి రూపు, 3వ నెలకు వచ్చేటప్పటికి ఇట్లాంటి రూపు, 4వ నెలలో ఈ రూపు, 5వ నెల 6, 7, 8. మొట్టమొదటి కాళ్ళు చేతులు తలతోటి ఆ లోపల జీవకణం ఉండదు. ఇవి ఏర్పడడానికి బహుశా ఏ 6వ నెల 7వ నెల అవుతుందో ఏమిటో. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో ఇందులో తయారవుతాయి. ఈవేళ ఈ రూపంలోకి వస్తాయి. తయారవుతాయంటే ఉన్నవే, చూడటానికి అవకాశం, విడిగా గుర్తించడానికి అవకాశం లేనట్లుగా ఉన్నవి ఒకనాడు ఆ రూపంలోకి పెరిగితే మనకు కనిపిస్తున్నాయి, పెరగకపోతే కనపడటంలా. ఇది శరీరం. ఇదే విశ్వానికి కూడా. అయితే ఇప్పుడు శరీరం అనగానే ఇవన్నీ ఒకే వ్యక్తిగా ఒకదానితో ఒకటి సంబంధించి మనకు కనిపిస్తున్నాయి. విశ్వం అనేటప్పటికీ దేనికది స్వతంత్రంగా సంచారము చేయగలిగేటట్లుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇది ఎట్లా ఒక శరీరానికి లోబడి ఇవన్నీ కూడా అవయవాలు ఉంటున్నాయో, ఈ విశ్వం అని మనం చూసేటటువంటిదంటే అంతా కూడా అట్లానే ఒకదానికి చెందినటువంటి భిన్న భిన్న అవయవాలుగా, భిన్న భిన్న అంగాలుగా కూడా ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈజ్ ద కనెక్టివిటీ బిట్వీన్ దీస్ థింగ్స్? దోస్ స్ట్రింగ్స్ వి స్టిల్ డు నాట్ నో. దీని మీద రకరకాల థీరీస్ ఏర్పడ్డాయి, రకరకాల ఆలోచనలు సాగుతున్నాయి. కానీ ఇదమిత్తంగా చెప్పటానికి ఇంకా ఇప్పటిదాకా ఇంతే, ఎవరో వాళ్ళు ఇంతే అని ఒక సిద్ధాంతం ఇస్తున్నారు. రేపు పొద్దున దాన్ని ఇది కాదు అని ఇంకోటి సిద్ధాంతం ఇస్తున్నారు. ఎల్లుండి అది కాదు అని మరొకటి సిద్ధాంతం ఇస్తున్నారు. అందరూ నోబెల్ ప్రైజులు అయితే పొందుతున్నారు. కానీ ఇవి ఎలాంటివి అనేది ఇంకా మనకి స్పష్టం కాదు. కానీ ఉపనిషత్తులు ఆ విషయాన్ని మనకి గతంలోనే చెప్పున్నాయి. ఇదంతా కూడా బ్రహ్మతత్వము. ఈ బ్రహ్మం అనేది ఈవేళ మనం చూసే వీటన్నిటిని కూడా తనతో పాటే పెట్టుకుని ఉన్నది. ఆవేళ కనిపించని దశలో వీటన్నిటిని దగ్గరికి తీసుకుని అదే క్రమంగా పైకి వీటన్నిటిని కూడా పైకి తెస్తోంది, అదే మళ్ళీ వెనక్కి తీసుకుంటోంది. ఈ వీటన్నిటినీ దానికి శరీరంగా కలిగి ఉంది. ఆ శరీరాన్ని పెంచుతోంది. చాలనుకున్నప్పుడు శరీరం అని తగ్గించుకుంటోంది, మళ్ళీ పెంచుతుంది. పెంచితే సృష్టి అంట, పెంచి నిలబడితే స్థితి అని అంట, మళ్ళీ వెనక్కి తీసేసుకుని తగ్గించేసుకుని మళ్ళీ ముడుచుకున్నప్పుడు ప్రళయము అని అంటాం. ఈవేళ మనం చూసే ఇవన్నీ కూడా ఆ ప్రళయకాలంలో కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఈవేళ పెంచింది గుర్తించ వీలయ్యేట్టుగా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు చిన్నగా, ఇప్పుడు పెద్దగా. ఇది మనం గతంలో చెప్పుకున్నాం. అయితే వీటిని పెద్దగా చేసే క్రమం ఏమిటి, తిరిగి మళ్ళీ చిన్నగా చేసే క్రమం ఏమిటి, ఇది మనకి ఉపనిషత్తు చెప్పాల్సి వచ్చింది. దాన్ని చెబుతోంది. ఈ సృష్టి క్రమాన్ని మనకి చెప్పడం కోసమని ఈ లోపల వీటన్నిటినీ కలిగి ధరించి ఉండేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము, శక్తి కలిగినటువంటి పరమచేతనమైనటువంటి ఒక తత్వం. దానికి సత్, దానికి ఆదేశము, దానికి బ్రహ్మతత్వము అని పేరు. ఏం చేస్తుంది బ్రహ్మతత్వం? ఎవరి ప్రేరణ అక్కర్లేకుండా తానే సంకల్పం చేస్తుంది. ఎప్పుడు తనకి కావాలి అని అనుకున్నప్పుడు. ఒక సింహం చూడండి, వానాకాలంలో తన కొండ గుహలోకి ఎక్కడికి వెళ్ళిపోయి ముడుచుకుని పడుకుంటుంది. అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి పరాక్రమం దాంట్లో ఉంటాయి. కానీ ఉన్నాయో లేవో తెలియనట్టుగా ఉంటుంది అది పడుకున్నప్పుడు. ఆ సింహం
ఇప్పుడు లేవాలి, ఇన్నింటికి లేవాలి, ఇలా చేయాలి అనేది నిర్బంధం చేసేయడానికి ఎవరు ఉండరు. అది ఎవరి యొక్క ఆధీనంలోనూ బ్రతకాల్సిన అవసరం దానికి లేదు. ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు అదే లేస్తుంది, అదే ప్రవర్తిస్తుంది. ఒకనాడు కాలం ఆసన్నమైనప్పుడు తనంతట తానే మెలకువ తెచ్చుకుని, మన గోదాదేవి తిరుప్పావళి చెప్తుంది, మారి మలముழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேறு மயிர் பொங்க பாடும் பேருந்து உதறி மூறி నిమిరిందు ముழంగి పురపట్టు. ఒకనాడు అది కొండ గుహలో అలా ముడుచుకుని పడుకుని ఉంది. ఏముందో తెలీదు, ఏదో ఉందని మాత్రం తెలుసును. అక్కడ ఉండేటువంటి ఆటవికులకి, తిరిగే వాళ్ళకి ఏదో ఉంది అయితే తెలుసును. ఏముంది? ఇట్స్ నాట్ క్లియర్లీ ఐడెంటిఫైబుల్. ఒకనాడు దానికే సమయం వచ్చినప్పుడు అది ఒక్కసారి తన యొక్క చేతుల్ని కాళ్ళని విడదీస్తుంది. తన చేతుల్ని, తన కాళ్ళని ఒకసారి ఇటు అటు పొర్లుతుంది. కళ్ళని తెరిచి చూస్తుంది. తీక్ష్ణమైనటువంటి చింతనిప్పుల్లాంటి ఆ దృక్కులని బయటికి వెడల క్రక్కుతుంది. లేచి నిలబడుతుంది. ఒళ్ళుని దులుపుతుంది. చేతులు కాళ్ళు ముందుకి వెనక్కి చాపుతుంది. ఒక్కసారి దులిపి మళ్ళలా పైకి విడదీస్తుంది. మళ్ళీ సాగుతుంది. అది ముందుకు సాగుతుంది. ఒక్కసారి గాండ్రిస్తుంది, గర్జిస్తుంది. ఏదైనా ఒక జంతువు కనిపించినప్పుడు తనకుండేటి శక్తితోటి దాన్ని అదిలిస్తుంది. పడుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. దానికి జూలుంది, దానికి పరిమళం ఉంది, దానికి కాళ్ళున్నాయి, దానికి చేతులున్నాయి, దానికి గోళ్ళున్నాయి, దానికి కళ్ళున్నాయి, అందులో తేజస్సు ఉంది, దానికి ఒక సంకల్పం ఉంది, గర్జించే శక్తి ఉంది, అన్నిటినీ భయపెట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. ఏదైనా పైకి ఎదిరించినట్లయితే దాన్ని ఒకటి వేసి అణిచి లేక దాన్ని సంహరించి తన ఆకలిని తీర్చుకునేటువంటి ఒక శక్తి ఉంది. కానీ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియదు. దాంట్లో అవన్నీ లోపల దాంట్లో సంకోచం చెంది ఉంటాయి. తనంతట తనకే సంకల్పం కలిగినప్పుడు ఎవడి ప్రేరణ అవసరం లేకుండా ఒక్కొక్కదాన్ని తనలో ఉండే వాటిని పైకి తెస్తోంది, ప్రదర్శిస్తోంది. అట్లానే ఈ సత్ అనేటటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మతత్వం తనలోనే ఉండేటటువంటి వాటిని ఎవడి ప్రమేయం లేకుండా తానే సంకల్పం చేస్తుంది. తదైక్షత, ఏమని సంకల్పం చేస్తుంది? బహుశ్యాం ప్రజాయేయా, నేనే అనేకమగుదునుగాక. అనేకము ఈవేళ మనం చూసేటువంటి ఇన్ని రూపాల్లో దేవ, మనుష్య, తిరియక్, స్థావర, చేతన, అచేతన, కొండలు, నదులు, గట్లు, పుట్టలు, ఇలా నేను అగుదునుగాక. బహుశ్యాం ప్రజాయేయ, ఇలాగ బహుశ్యాం అనేకము కావడానికి వీలుగా నేనే నాతో ఉండే వాటిని ప్రజాయేయ, అన్ని చూడటానికి వీలయ్యే ద్రవ్యములుగా పైకి తెస్తా. బహుశ్యాం అనేది ఈవేళ చూసేటువంటి సృష్టి అండి. ప్రజాయేయ, వీటికి ఏ రూపంలో మధ్యలో ఉండేటటువంటి దశ ఉంటుందో దానికి తగినటువంటి ఆకృతిని పొందుట. నిన్న మనం ఉదాహరణ చెప్పుకున్నాం. మనం ఏదైనా ఒక పదార్థాన్ని తినాలి అని అనుకున్నప్పుడు జంతికలు తినాలి అనిపించింది అనుకున్నాం. తినాలనగానే మొట్టమొదటి ఏం చేస్తాడు? దేంతో చేయాలి? అది శనగపిండితో చేయాలా, మినప్పిండితో చేయాలా, బియ్యపిండితో చేయాలా, 3 కలిపి చేయాలా ఆలోచిస్తాడు. ఆలోచన చేస్తాడు. తదైక్షత. ఏం చేస్తాడు తర్వాత? సరే 3 కలిపి చేద్దాం అనుకున్నాడు అనుకోండి. చేస్తారు, మనకి బాగా తెలియదు, మొత్తానికైతే చేస్తారు. సరే వీడి ఇంత బియ్యాన్ని పట్టుకొచ్చాడు, ఇన్ని శనగలో శనగపప్పు పట్టుకొచ్చాడు, ఇన్ని మినువులో మినపప్పు పట్టుకొచ్చాడు. ఇది మొట్టమొదటి. ఇది ప్రజాయేయ. అంటే దీన్ని ఇన్ని చెయ్యాలి అని అనుకున్న దానికి వీలుగా మొట్టమొదట కొన్ని ముడి సరుకుల్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఏం చేస్తాడు? అప్పుడు
ఇటు బియ్యాన్ని కాస్త పౌడర్ చేస్తాడు, అటు శనగల్ని పౌడర్ చేస్తాడు, మినుముల్ని పౌడర్ చేస్తాడు, చేసి కాస్త నీళ్లు పట్టుకొస్తాడు, అందులో పోస్తాడు, కారం పట్టుకొస్తాడు, అందులో పోస్తాడు, సాల్ట్ పట్టుకొస్తాడు, అందులో పోస్తాడు, ఇన్నిటినీ కూడా మెత్తగా కలుపుతాడు. అదేదో దేంట్లో చట్రంలోనో దేంట్లోనో పోయడానికి వీలుగా ఉండేట్టుగా ఒక పాళ్ళు అంటాం, దాన్ని పాళ్ళు వేయడం అని అంటాం. నీళ్ళు ఎన్ని పోయాలో, ఏ పిండి అంత వేయాలో, అందులో ఇంత పిండి పట్టుకొచ్చి ఇంత కారం పోసాడు అనుకోండి, లేదు ఇంత పిండి పట్టుకొచ్చి ఇంత ఉప్పు పోసాడు అనుకోండి, మళ్ళీ భయంకరంగా తయారవుతుంది. ఏ వస్తువు ఏ పాళ్లల్లో దాంట్లో వేసి కలపాలో ఈ మూడింటిని కూడా ఒక అందమైనటువంటి పాళ్ళు కింద వేస్తాడు. పాళ్ళు వేయుట అంటాం కదా. 3 పిండ్లని పాళ్ళు వేస్తే అది త్రివృత్కరణం అంటాం. లేదు అందులో ఒకే పిండి వేసాడనుకోండి, అది బహుశా ఏకీకరణమేమో. లేదు 2 వస్తువులు తీసుకొచ్చి కలిపాడు అనుకోండి, అది ద్వివృత్కరణం అంటాం. దాన్ని చేసి దాంతో పాళ్ళు వేస్తాడు. 5 పట్టుకొచ్చి వేసాడు అనుకోండి, పంచీకరణం అంటాం. ఆ వేసేటప్పుడు దాన్ని ఏదేది ఎంతెంత వేయాలో వేసి అప్పుడు దాంతో వరుసగా తయారు చేస్తాడు. తయారు చేస్తే మొత్తం బుట్టెడు జంతికలు తయారవుతాయి. తినండి, తినచ్చు ఇవాళే కలిసి. ఇన్ని పదార్థాలు తయారు చేస్తాడు. ఈ ఇన్ని పదార్థాలు బహుశ్యాం. దానికోసమే ప్రజాయేయ, బాగా వీటిని నేను ఒక ఆకృతి దిద్దుకొనేటట్టుగా సృజింతునుగా. సృష్టి అంటారు. సృష్టి అంటే ఏమి అంటే పేర్లతోటి రూపాలతోటి చూడటానికి అవకాశం లేకుండా ఉండే ద్రవ్యానికి ఆ పేర్లు ఆ రూపాలు కలిగేటట్లుగా తయారు చేసే ఒక ప్రక్రియ. ఏమంటారు దాన్ని? సృష్టి అనంటే ఆ పేర్లు అవన్నీ తయారు చేయడానికి ఉత్పత్తి అనుకూల ఒక వ్యాపార విశేషం అంటారు సృష్టి. ఇది లోకంలో మనం చెప్పుకుంటున్నాం. అయితే లోకంలో మనం వేరు, జంతికీలు వేరు, మనం వేరు, బియ్యం వేరు, శనగపిండి వేరు, మినప్పిండి వేరు, సాల్ట్ వేరు, కారం వేరు, నీరు వేరు, ఇవన్నీ వేరువేరే ద్రవ్యాలు. కానీ ఈ జగత్ అనేటటువంటి ఇంత తయారు కావడానికి అలా వేరే వేరే ఎక్కడి నుంచి పట్రాలేదు. ఆ బ్రహ్మ అనేటటువంటి తత్వం తనతోటే తనలోనే ఉన్నాయి. ఇవన్నీ తనకి శరీరంగానే ఉన్నాయి ఈ ద్రవ్యాలన్నీ కూడా. ఇందాక అనుకున్నాం కదా, చిన్నగా కనిపించని దశలో ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రజాయేయ, నేనే అనేక రూపములని ధరింతునుగాక, అంటే నేనే క్రమంగా పెరుగుదును కాక. ఇదివరకు నామరూపాలు లేనటువంటి దశలోంచి నామరూపములు తెలిసేటట్లుగా నేనే బహుశ్యాం అవుదునుగాక. ఏం చేయాలి ఇప్పుడు అలా అవ్వాలంటే? ఇందాక మనం అనుకున్నట్టుగా బియ్యం శనగలో మినువులు తెచ్చినట్టుగా ఈయన దేని తేవాలి? మొట్టమొదట ఈయన తేజో అసృజత, ఈయన మొట్టమొదట తేజస్సుని తనలోంచి ఆ పేరుతోటి గుర్తించడానికి వీలయ్యేటట్లుగా బయటికి తేవాలి అని అనుకున్నాడైనా. తెచ్చేస్తే అవ్వదండి. అలాగా ఆ తేజస్సుకి లోపల మళ్ళీ తాను ప్రవేశించాలి. అది ముందు చెప్పబోతారు మనకి. ఆ తేజస్సులో తాను ప్రవేశించగానే ఇప్పుడు ఆ తేజస్సు అనేటువంటి తన దేహమైంది. కొంచెం పెంచాడు, అందులో మళ్ళీ తానున్నాడు. తాను ఉన్నాడు అక్కడ, ఇదివరకే ఉన్నాడు తాను, దాన్ని కొంచెం పెంచాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ సంకల్పం ప్రారంభించాడు. తేజ ఐక్షత. ఇప్పుడు తేజస్సు అంటే తానే, తన శరీరాన్ని కదా కొంచెం ఎలా పెంచాడు, పెద్దగాను పెంచేటప్పుడు అటువంటి తేజస్సు కనిపించింది. ఇప్పుడు ఆ తేజస్సుని శరీరంగా కలిగిన తాను మళ్ళీ ఇంకొక సంకల్పం చేశాడండి. ఏమి సంకల్పించాడు? నేను కూడా బహుశ్యాం ప్రజాయేయ, తర్వాతి ద్రవ్యం రావడానికి వీలయ్యేటట్లుగా ఇప్పుడు నేను పెరుగుదునుగాక. వెంటనే ఏమైంది? తదపో అసృజత.
నీరు వచ్చెను. అప్ అంటారు నీటిని. ఈ నీటిని తనలోంచి బయటికి తెచ్చాను. మొట్టమొదటి తేజస్సులోంచి నీరు బయటికి వచ్చాను. ఊరుకోండి, తేజస్సులోంచి నీళ్లు వస్తాయిటండి. తేజస్సు అంటే నిప్పులు, వేడినిచ్చేటటువంటిది. ఆ వేడినిచ్చే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఏమవుతాయి? వేడి ఎక్కువైతే ఆవిరైపోతాయి, కరిగిపోతాయి, లేకుండా పోతాయి. తేజస్సు నుంచి నీళ్ళు వస్తాయిటండి అని వెంటనే మనకి ఒక డౌట్ వస్తుంది. దానికి పిల్లవాడికి డౌట్ వచ్చిందండి, శ్వేతకేతువు కూడా డౌట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, నాయనా నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదా, తేజస్సు ఎక్కువైతే తప్పకుండా నీళ్ళు వస్తాయి. ఎట్లా? మనంకా చెప్పేది ఉపనిషత్తే చెప్తోంది. తస్మాత్ యత్ర క్వచన శోచతి స్వేదతే వా పురుషః తేజస ఏవ తదధి ఆపో జాయంతే. తస్మాత్ యత్ర క్వచన శోచతి స్వేదతే వా. ఆయనకి ఏడుపు వచ్చిందండి. ఏడుపు రావడం అంటే ఏమిటి? మనస్సు వేడెక్కింది, ఎదట వాటి మీద కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేటప్పటికి లోపల వేడెక్కింది. ఆ వేడెక్కేటప్పటికీ అది ఎట్లా బయటికి ప్రకటితం అవుతుంది? ఏడుపు వస్తే ఏం చేస్తాడండి? నీళ్లు కారుస్తాడు. మొట్టమొదటి కళ్ళల్లోంచి వస్తాయి, ఇంకొంచెం ఎక్కువైతే ముక్కుల్లోంచి వస్తాయి, ఇంకా ఎక్కువైతే నోట్లోంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా చూడాలి, అలా కళ్ళు తుడుచుకుంటాడు, తర్వాత చీతాడు, అలా నోట్లోంచి వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు? లోపల కలిగినటువంటి వేడి యొక్క ప్రభావమే ఈ నీటిని బయటికి తెస్తోంది. ఇది ఒక దృష్టాంతంగా జ్ఞాపకం పెట్టుకోండి. స్వేదతే వా పురుషః, స్వేదతే, వేడి ఎక్కువైపోయింది వాతావరణంలో. ఇందాక మనం లోపల వేడి చెప్పుకున్నాం. లోపల వేడెక్కినప్పుడు నీరే దానికి మనకు కనిపించేటటువంటి ఒక ఆకారాన్ని ధరించి బయటకు వస్తుంది. బయట వాతావరణంలో వేడి ఎక్కువైపోయింది, అప్పుడేమవుతుంది? అబ్బా ఏమి ఎండండి, చెమట పట్టేస్తుందండి, అబ్బా తెగ చెమట పట్టేస్తుందండి, ఒక్క పోసేస్తోంది, చెమట పట్టేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? వేడి ఎక్కువయ్యేటప్పటికీ ఆ లోపల ఉండేటటువంటి మనకి రూపంలో గుర్తించడానికి అవకాశం లేకుండా ఉండేటటువంటి జలం మనం గుర్తించడానికి వీలయ్యేటట్టుగా బయటకు వస్తుంది. నీరు అక్కడ ఉంది, కానీ మనకు ఉందని తెలియదు. వేడిని పెంచాం, అది బయటకు వచ్చింది. మీకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ చెప్తాను, చేసి చూడండి. ఉప్పు గడ్డ తీసుకోండి, అందులో నీళ్లు ఉంటాయా? ఉప్పు గడ్డ ఉంటుంది కదా, సాల్ట్ క్రిస్టల్, దాంట్లో మీకు ఎక్కడ నీళ్లు ఉంటాయా? దాన్ని మనం ఇలా కొట్టేసాం, పౌడర్ చేసాం, నీళ్లు ఉంటాయి దాంట్లో? ఉండవు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సాల్ట్ క్రిస్టల్ మళ్ళీ తీసుకోండి, దాన్ని ఒక స్పూన్లో పెట్టండి, దాన్ని నిప్పు మీద పెట్టండి. ఏమవుతుంది అప్పుడు? అందులోంచి నీటి ఆవిరి బయటకు వస్తుంది. క్రమంగా నీటి ఆవిరి బయటకు వచ్చిన తర్వాత మీరు దాన్ని కొట్టక్కర్లే, ఇలా అంటే అది కాస్త పౌడర్ అయిపోతుంది. అందులోంచి ఆవిరి, జలం యొక్క ఆవిరి బయటకు వస్తుంది. మీరు దాన్ని ఎప్పుడైనా గాజు బీకంలో పెట్టి దాన్ని కనుక పెట్టినట్టయితే అందులోంచి వచ్చే ఆవిరి దానికి చుట్టూ ఉండేటటువంటి ఆ గోడల మీద ఆవిరి బిందువులుగా మనకు కనిపిస్తుంది. దాన్ని వేడెక్కించి కనుక పక్కకి తీసేసి దాన్ని ఎక్కడో ట్యూబ్లోంచి కలెక్ట్ చేయగలిగితే నీరు వస్తుంది. అందులోంచి కొంత నీరు కావచ్చు, బట్ అందులో నీరు ఉంది, కానీ ఆ ఉన్న నీరు మనకు కనపడదు. వేడెక్కించేటప్పటికి ఆ నీరు బయటకు వస్తుంది. తనలోనే జలం కూడా ఉంది. అంటే ఇది బయట నుంచి ఎక్కడి నుంచి కాదండి, తనలోనే జలం కూడా ఉంది. కానీ ఈ జలం బయటికి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ముందర తేజస్సుని బయటికి తెచ్చాను. ఆ తేజస్సు బయటికి రాగానే ఆ తేజస్సుని తాను తిరిగి సంకల్పం చేశాను, నాలోంచి జలమును కూడా తెత్తునుగాక. ఈ తేజస్సులోంచి జలం వచ్చింది. ఆ మరి సంకల్ప ప్రభావం చేత అది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడేం చేశాడు? ఆ వచ్చినటువంటి ఆ జలములకి లోపల తిరిగి మళ్ళీ తాను ప్రవేశించాడు. తా ఆప ఐక్షంత బహ్వ్యస్యామ ప్రజాయేమహీతి.
ఆ జలములలో తిరిగి తాను ప్రవేశించి చేసిన సంకల్ప ప్రభావం చేత అందులోంచి అన్నం వచ్చెను, అందులోంచి మట్టి వచ్చాను, పృథివీ వచ్చాను. జలముల్లోంచి పృథివీ వచ్చింది. ముందర తేజస్సులోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇది బయటకు వచ్చింది. ఏమంటే నీళ్ళల్లోంచి మట్టి వస్తుందండి, నీళ్లుండే మట్టి కాస్త కరిగిపోతుంది, కానీ నీళ్లలోంచి మట్టి వస్తుందా? దానికి దృష్టాంతం చూపించింది. నాయనా నువ్వు గింజలు తీసుకో, పెట్టుకున్న రోజులు ఏమీ కావు, కానీ కొంచెం నీళ్లు జల్లు, ఆ గింజల్లోంచి నీకు మొలక రావడం కనిపిస్తుంది. నీటి స్పర్శ ఏర్పడినంత వరకు కూడా గింజ గింజగానే ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులైనా అట్టే పెట్టు డబ్బాలో, అలానే ఉంటుంది. మొలక ఎప్పుడు వస్తుంది? దాంట్లో నీటి స్పర్శ, మట్టి స్పర్శ కలిగితే రాదు. నువ్వు ఉత్తి గింజ తీసుకువెళ్ళి ఎండిపోయినటువంటి మట్టిలోనో ఆరిపోయిన మట్టిలోనో వేసి అందులోంచి మొలకలు రావు. కానీ మట్టి స్పర్శ లేకపోయినా కొంచెం నీటిని తాకించావు అంటే అందులోంచి నీకు ఒక రూటు షూటు రావడం ప్రారంభిస్తాయి. ఎంతవరకు వస్తాయని పక్కన పెట్టు. నీటి స్పర్శ వల్ల, అంటే జలము లోపల దాగి ఉండేటటువంటి పృథ్వీ భాగాన్ని పైకి తేగలిగినది. ఇప్పుడు తనలోనే పృథ్వీ భాగం కూడా ఉంది. నీటిని పైకి తెచ్చాడు తాను, ఆ నీటిలో తిరిగి తాను మళ్ళీ ఒక సంకల్పం చేశాడు, నేనే అనేకమవుదునుగాక అనగానే అందులోంచి తర్వాత రావాల్సినటువంటి ద్రవ్యం వచ్చింది, అది అన్నం అని దానికి పేరు పెట్టారు. పృథివీ అని అర్థం. ఎందుకు అలా చెప్పాలి? అందులోంచి అలా వస్తుందా అనడానికి తండ్రి ఈ ఉదాహరణ చెప్పి దానిని పిల్లవాడికి వివరించడం ప్రారంభిస్తాడు. క్రమంగా దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.